హాయ్! వెల్కమ్ బ్యాక్. శ్రేణులకు సంబంధించి వివిధ రకాలైతే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, అందులోని థర్డ్ టైప్ అంటే మూడో రకం ఆల్ఫా న్యూమరిక్ శ్రేణికి సంబంధించినటువంటి ఫుల్ కాన్సెప్ట్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా గుర్తించాలి, ప్రశ్నలు ఏ విధంగా మనకి ఏ ఎగ్జామినేషన్ అయినా సరే ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకుందాం. ఆల్ఫా న్యూమరిక్ శ్రేణులకు సంబంధించి అంటే మూడో టైప్ అనమాట ఇది. ఈ ఆల్ఫా న్యూమరిక్ శ్రేణులకు సంబంధించి ప్రశ్నలు ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అనేది ఒక క్రమ ఆధారిత తార్కిక అంశం. దీనిలో ఒక స్ట్రింగ్లో అక్షరాలు, సంఖ్యలు మరియు చిహ్నాలు ఒక నిర్దిష్ట క్రమంలో అమర్చబడి ఉంటాయన్నమాట. అంటే ఆల్ఫా న్యూమరిక్ ప్రశ్నలు ఏ విధంగా వస్తాయంటే, మనం గత వీడియోల్లో ఏవైతే మనం మాట్లాడుకున్నామో సంఖ్యా శ్రేణులకు సంబంధించి కానీ లేదా అక్షర శ్రేణులకు సంబంధించి కానీ ఈ రెండు కూడా మర్జ్ అయ్యి అంటే కలిపి మనకి ప్రశ్నలు అయితే ఏర్పడతాయి అన్నమాట. ఇందులో మనకి కేవలం అక్షరాలు మరియు సంఖ్యలే కాకుండా కొన్ని చిహ్నాలు అంటే సింబల్స్ కూడా స్టార్ కానీ లేదా ఇంకేదైనా సింబల్స్ కూడా మనకి కనిపించే అవకాశం అయితే ఉంటాయన్నమాట. ఆల్ఫా న్యూమరిక్ శ్రేణిలోని నమూనాలను గుర్తించడం అంటే ప్యాటర్న్ని ఏ విధంగా మనకి ఇచ్చిన ప్రశ్నలో ఉందో ఐడెంటిఫై చేయడం అంటే ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్ అనేది గత వీడియోలో ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసామో అదే విధంగా అలానే తార్కాన్ని అంటే లాజిక్ని అయితే వర్తింపజేయడం మరియు స్థాన ఆధారిత లేదా కోడెడ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటివి చేయవలసి ఉంటుందన్నమాట. అంటే సులువుగా మీకు చెప్పాలంటే ఆల్ఫా న్యూమెరిక్ సిరీస్ రీజనింగ్లో అక్షరాల మీద మరియు సంఖ్యలు 0 నుంచి 9 వరకు అలానే చిహ్నాలు ఇలా మనకి ఏవో ఒక చిహ్నానికి సంబంధించి కలిపి ఇచ్చే ప్రశ్నలు కాబట్టి సాధారణంగా సిరీస్లో తదుపరి పదాన్ని కనుక్కోవడం లేదా నిర్దిష్ట మూలకాలు స్థానాలకు సంబంధించినటువంటి గుర్తించడం వంటి ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. అంటే ఈ ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది ఉదాహరణకు చూద్దాం. అంటే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ముఖ్యమైన అంశాలకు సంబంధించి నిర్వచనం అంటే అక్షరాలు, సంఖ్యలు మరియు గుర్తులు కలయికతో కూడిన శ్రేణులు ఉంటాయి. దాంతో పాటుగా ప్రశ్నల్లో రకాలు ఏవైతే గత వీడియోలో మనం మాట్లాడుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా రకాలు అయితే ఉంటాయి అనమాట. తదుపరి పదాన్ని గుర్తించడం అనమాట. నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్లో ఖాళీలను పూడ్చడం. ఏవైతే మనం గత వీడియోలో మాట్లాడుకున్న రకాలు అవే ఉంటాయి అన్నమాట. ఎడమ వైపు నుంచి కుడివైపు నుండి మూలకాలు స్థానానికి సంబంధించి కూడా కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. అంటే అక్షరాలకు సంబంధించి. తర్వాత పరీక్షించే విధానం సంబంధించి నమూనాను గమనించండి. ఇచ్చిన ప్రశ్నలో ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది? అక్షరాలకైతే +1 +2 లేదా -1 -2 లేదా వర్ణమాల క్రమంలో పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అనేది చూడండి. తరువాత సంఖ్యా క్రమం సంబంధించి సంఖ్యల వర్గాలు అంటే 1 కానీ 4 కానీ 9 కానీ ఏవైతే ఉంటాయో వాటి సంబంధించి ఉన్నాయా లేదా గణములకు సంబంధించినటువంటి వాల్యూస్ ఉన్నాయా లేదా సాధారణ కూడిక లేదా తీసివేత క్రమంలో ఉన్నాయో చూడండి. దాని తరువాత చిహ్నాలకు సంబంధించినటువంటి అంటే సింబల్కి సంబంధించినటువంటి గుర్తులు ఏవైతే మనకు ఉంటాయో వాటి స్థానాల్లో ఉన్నాయా లేదా మారుతున్నాయా అనేది ప్రశ్నల్లో మనం గమనించాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇలా మనకి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఒక ఉదాహరణ చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఈ ప్రశ్న అనేది. చూసుకున్నట్లయితే J6X L12V O20T S30R తర్వాత ప్రశ్నార్థకం గుర్తు. అయితే దీన్ని పరిష్కరించే విధానం చూడండి. ముందుగా అక్షరాలు మొదట ఏవైతే మనకి ప్రతి గుంపులో ఉన్న మొదటి అక్షరాన్ని చూసుకున్నట్లయితే జేకి ఎల్కి చూడండి. జేకి ఎల్కి +2 లెటర్స్ తర్వాత వచ్చే ఎల్ని తీసుకోవడం జరిగింది. తర్వాత +3 లెటర్ అంటే ఓ, +4 లెటర్ అంటే ఎస్, అలా +5 అంటే ఎక్స్. ఈ సిరీస్ అనేది ఇక్కడ ఫాలో అవ్వడం జరిగింది అనమాట. సంఖ్యలకు సంబంధించి +6 అయితే 6కి చేస్తే 12 వచ్చింది. +8 చేస్తే 12కి 20 వస్తుంది.
20కి ప్లస్ 10 చేస్తే 30 వస్తుంది. 30కి ప్లస్ 12 చేస్తే 42 వస్తుంది. అంటే మిడిల్‌లో నంబర్ 42. తర్వాత అక్షరాల్లో ఏవైతే మళ్ళీ మనకి రిపీట్ అయ్యాయో గుంపులో వాటిని చూసుకున్నట్లయితే సిరీస్‌లో డిక్రీజింగ్ సిరీస్ అన్నమాట. అంటే -2 శ్రేణి కింద పి అయితే వస్తుందన్నమాట. ఇలా మనకి ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబు అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఫైనల్‌గా ఇదే మనకి జవాబు అన్నమాట. అయితే ఈ కాన్సెప్ట్ మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ముందు చాప్టర్స్ ఏవైతే మనం ముందు టాపిక్స్ మాట్లాడుకున్నామో లైక్ సంఖ్యా శ్రేణి గాని, అక్షర శ్రేణికి సంబంధించి పూర్తిగా అవగాహన వస్తే ఇవి మనం సులభంగా చేయొచ్చనమాట. నెక్స్ట్ మనం చిట్కాలు అంటే ట్రిక్స్ ఈ ప్రశ్నలకు సంబంధించి ఏ స్టెప్ ముందు మనం సాల్వ్ చేయాలో చూస్తున్నట్లయితే వర్ణమాల స్థాన విలువలను మీరు మైండ్‌లో ఉంచుకోవాలన్నమాట. అంటే ఏ టు జెడ్ యొక్క స్థానాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎడమ నుంచి కుడివైపు కూడా వాటిని లెక్కించడంపై స్పష్టత ఉండాలన్నమాట మనకి. గత వీడియోలో వీటన్నిటి కోసం కూడా మనం క్లియర్ కట్‌గా నేర్చుకున్నాం. సమయాన్ని ఆదా చేయడానికి ఆప్షన్స్‌ని తనిఖీ చేయడం ద్వారా అంటే ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏది మనకి దానికి ఇచ్చిన క్వెషన్‌కి సూట్ అవుతుందో చెక్ చేసుకోవడం ద్వారా ఎలిమినేట్ చేస్తూ ఏవైతే మనకు అవసరం లేని ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్‌ని మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. ఈ విధంగా ఆల్ఫా న్యూమరిక్ శ్రేణికి సంబంధించినటువంటి ప్రశ్నలైతే వస్తాయి. వాటిని గుర్తించాల్సి ఉంటుంది. సాల్వ్ చేయాల్సి ఉంటుంది. రాబోయే వీడియోల్లో మనం ప్రశ్నలకు సంబంధించి టఫ్‌గా ఉండే ప్రశ్నలు తీసుకొని వాటిని సాల్వ్ చేస్తూ ఉందాం. తరువాత ఏదైతే చివరి రకమైన నాలుగో రకం నిరంతర అమరిక శ్రేణికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటాయి, ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.